ఇందాక వీడియో పడతాను, అరెస్ట్ చేసినప్పుడు వీడియో పెడతాను. సింగరేణి కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కొరకు గత 2 సంవత్సరాలుగా స్ట్రక్చర్ సమావేశాల్లో మాట్లాడాం. చేస్తామని హామీ ఇచ్చారు యాజమాన్యం, కానీ పరిష్కారం చేయలేదు. అట్లనే సింగరేణి కంపెనీకి రావాల్సినటువంటి 51,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవటం వలన ఇవాళ సింగరేణిలో కనీసం యంత్రాలు కొనడానికి కానీ కొత్త మైన్స్ తీయడానికి కానీ ఎలాంటి దానికి కూడా ఇవాళ ఆర్థికంగా సింగరేణి కష్టాల్లో ఉన్నది. అట్లనే మెడికల్ బోర్డు దాన్ని ఈ ప్రభుత్వం ఇచ్చింది కాదు, గత ప్రభుత్వం నుంచి కంటిన్యూ అవుతుంది. దాన్ని వాళ్ళు వీళ్ళు ఆపేసి ఏసీబీ కేసు పెడతాను అని చెప్తున్నారు, ఏసీబీ ఎంక్వైరీ చేస్తాను అంటున్నారు. గతంలో 14 సంవత్సరాల కాలంలో కేవలం 3,500 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయి ఉద్యోగాలు పొందితే ఈ 5-6 సంవత్సరాల కాలంలో 13,000 మంది మెడికల్ ఇన్వాలిడేషన్ అయి ఉద్యోగాలు పొందారు. కాబట్టి దీనిపైన ఏసీబీ కేసు పెట్టి ఎంక్వైరీ చేస్తామని రాష్ట్ర డిప్యూటీ సీఎం గారు అసెంబ్లీ చెప్పడం దుర్మార్గమైనటువంటి ఇది. వాళ్ళు ఏ విధంగా అపాయింట్ అయ్యారనేది, ఒకవేళ ఏమైనా అవకతవకలు జరిగితే అవకతవకలు చేసినటువంటి డాక్టర్లు లేదా అధికారులు లేదా లీడర్లు లేదా బ్రోకర్లు వాళ్ళ మీద చర్య తీసుకోండి. కానీ మెడికల్ బోర్డు రద్దు చేయడం, అంతకుముందు అయినటువంటి వాటి మీద కూడా ఏసీబీ ఎంక్వైరీ చేస్తుందని చెప్పడం అంటే ఇది చాలా దుర్మార్గం. దీన్ని విరమించుకోవాలి, వెంటనే మెడికల్ బోర్డు కంటిన్యూ చేయాలి. అట్లాగే మారుపేర్ల మీద పనిచేస్తున్న కార్మికుల సమస్య పరిష్కారం చేయాలి, డిస్మిస్ కార్మికుల సమస్య పరిష్కారం చేయాలి, సొంత ఇంటి పథకం, అదేవిధంగా ఏదైతే యాజమాన్యం అంగీకరించిందో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాము, రియంబర్స్మెంట్ చేస్తామన్నారో దాన్ని పరిష్కరించాలి. ఇట్లాంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని తక్షణం పరిష్కారం చేయకపోతే సింగరేణిలో అన్ని కార్మిక సంఘాల కలుపుకొనైనా సమ్మె చేయడానికి ఏఐటీసీ గుర్తింపు సంఘంగా సిద్ధంగా ఉందని హెచ్చరిస్తూ ఉంది.